శ్రీ గురుభ్యో నమ. రాజవిద్య రాజగుహ యోగం 9వ అధ్యాయం. ఈవేళ మనం 26వ శ్లోకాన్ని ఇష్టపూర్వకముగా మనం పరిశీలన చేసుకుందాం. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపకృతం అస్నామి ప్రయతాత్మనః. భగవానుడు చెబుతూ ఉన్నాడు, ఎవడు నాకు భక్తితో ఆకును గాని పువ్వును గాని పండును గాని జలమును గాని సమర్పించుతున్నాడు, అట్టి పరిశుద్ధాంతఃకరణుని యొక్క లేక పరమార్థ యత్నశీలుని యొక్క భక్తిపూర్వకముగా నుసంగబడిన ఆ పత్ర పుష్పాదులను నేను ప్రీతితో ఆరగించుతున్నాను, అనగా అనుభవించుతున్నాను అని భగవానుడు చెబుతూ ఉన్నాడు. పైన తెలిపిన పత్ర పుష్పాదులు బేదలకు, ధనవంతులకు, పండితులకు, పామరులకు, సర్వులకును అందుబాటులోనున్న వస్తువులు. భగవత్ ప్రీతిని పడయుటకు సామాన్యమైన వస్తువునైనను ప్రీతితో భక్తితో సమర్పించిన చాలునని ఈ శ్లోకము ద్వారా వెల్లడివుతున్నది. భక్తి లేని వారు మేము పెద్ద పెద్ద నైవేద్యములను దేవునకు సమర్పించలేకపోతిమే అని ఇక్కడ భక్తి లేనివారు మేము పెద్ద పెద్ద నైవేద్యములను దేవునకు సమర్పింపలేకపోతిమే అని దిగులు నందరాదు. యాలయనన భగవానుడు భక్తిని, హృదయ శుద్ధిని ప్రధానముగా నించునే కాని వస్తువును కాదు. వాస్తవముగా చూచిన దేవునకు ఒకనొక వస్తువు యొక్క ఆవశ్యకత ఏమీను లేదు. బ్రహ్మాండములన్నీ వారి కుర్చీ ఎందే ఉండ ఇక వారికేమి కొరత అయినను నిర్మల మనస్కులకు భగవానుడు 2 షరతులను నియమించింది. అవి ఏవి అనినా, ఇచ్చువాడు పరిశుద్ధుడై ఉండవలెను, ఇచ్చు దానిని పరమ భక్తితో నీయవలెను. ఇది 2 మాత్రం చెప్పాడు భగవానుడు. మలిన చిత్తము గలవాడు ఏది యొసంగినను తుదకు రాజ్యాదులను మేరు పర్వతమంత బంగారం ఇచ్చినను భగవంతుడు స్వీకరింపను. శుద్ధ చిత్తము గలవాడు నిర్మలాంతఃకరుణుడు కేవలం ఒక ఆకు ఇచ్చినను, పువ్వు ఇచ్చినను, పండు ఇచ్చినను, గరిటెడు నీరిచ్చినను మహాసంతృప్తితో గ్రహించును. అట్లే భక్తి లేకుండా రత్న రాసులిచ్చినను స్వీకరింపరు. భక్తితో చిల్లి గవ్వ ఇచ్చినను ఆనందముతో తీసుకును. ప్రేమ గాని భక్తి గాని లేని దుర్యోధుని ఇంట ఆతిథ్యమును నిరాకరించి దయా ప్రేమ ఉట్టిపడుచుండు విదురుని ఇంట శ్రీకృష్ణమూర్తి ఆతిథ్యమును సేకరించుట సర్వులకును విదితమే కదా. మరియు కుచేలుని అటుకులను పరమ ప్రీతితో వారు గైకొనిన సంగతియు అందరికీ తెలిసిన విషయమే కదా. కాబట్టి దీనిని బట్టి భగవంతుని అనుగ్రహము మనుజుడిచ్చు వస్తువు యొక్క గొప్పతనముపై గాని విలువపై గాని ఆధారపడి ఉండదనియు, అతని యొక్క మనస్తత్వం పైన ఆధారపడి ఉండననియు స్పష్టమవుతున్నది. అతని నిర్మల భక్తి, నిర్మల హృదయము వీనిపై గాని ఆధారపడి ఉండుననియు, అతని యొక్క మనస్తత్వం పైననే ఆధారపడి ఉండుననియు స్పష్టమవుతున్నది. అతని నిర్మల భక్తి, నిర్మల హృదయము వీనిపైననే సర్వేశ్వరుని కృప ఆధారపడి ఉండును. కనుకనే ఎంతటి కోటీశ్వరులైనను, రాజాది రాజులైనను, మహాపండితులైనను భగవంతుని అనుగ్రహమును కొందరు పొందలేకుండుటయు, వారి దయకు పాత్రులు కాకుండుటయు, చిల్లి గవ్వయైన లేక కౌపీన దారులై ఉండువారు పరమాత్మ యొక్క అపార కృపకు పాత్రులగుటయు చరిత్రయందు కానబడుచున్నది కదా. భక్తి, చిత్తశుద్ధి అను నీ 2 భగవద్ దృష్టిలో ప్రధానములు కాని తక్కినవి కావు. అస్నామి అని చెప్పుట వలన అట్టి భక్తితో నీయబడిన దానిని పరమాత్మ గ్రహించుటయే కాదు, అనుభవించునని, భుజించునని స్పష్టమగుతున్నది. ఆహా,
భక్తులపై భగవానునకెంతటి కరుణ దయ చూడుడు. ప్రయతాత్మన అను పదమునకు నిర్మలాంతఃకరణుడని ప్రయత్నశీలుడనియు అర్థములు చెప్పవచ్చు. యహ అని ప్రయోగించుట వలన ఎవరైనను సరి జాతి మత కుల విశిక్షణ గాని లేనిదని, దరిద్ర భేదము గాని స్త్రీ పురుష భేదము గాని లేక భక్తితో కూడి నిర్మల యుండినచో అతడొసంగినది సర్వేశ్వరుడు స్వీకరించునని తేలుతున్నది. భక్తి అనునది హృదయ శుద్ధి అనునది మోక్ష ప్రయాణమునకు టికెట్లు వంటిది. టికెట్లు చేత గలవారు ఎంత బీదవారైనను అల్పకులస్తులైనను రైలు పెట్టిలో నిశ్చింతగా నిర్భయముగా ప్రయాణము చేసి గమ్యస్థానము చేరగలరు గదా. అట్లు కాక టికెట్టు లేని వారు ఎంత ధనవంతులైనను అధికారవంతులైన పండితులైనను సౌందర్యవంతులైనను వారిని రైలు పెట్టిలో నుండి దింపివేయుదురు కదా. వారు గమ్యస్థానమును చేరజాలరు. అట్లే మోక్ష ప్రయాణమును. కాబట్టి భగవత్కృపకు మోక్ష ప్రాప్తికి భక్తి చిత్త నైర్మల్యము అతి ప్రధానములయ్యున్నవి. ఈ విషయమును భగవానుడు ఈ శ్లోకము ద్వారా స్పష్టము చేసి ఉన్నారు. ముక్తికి అర్హత యోగ్యత ఏమిటి అంటే కావలసినది తక్కిన విషయములు అన్నీ కాదు, భక్తి శ్రద్ధలు అని రుజువు చేయబడినది. ఇట్టి బోధనల వలన ప్రపంచములో ప్రతి మానవుడును దైవ మార్గమున ప్రయత్నించుటకు అవకాశం ఏర్పడుచున్నది. దేవుని బిడ్డలని ముద్ర వేయబడిన ఎక్కడను ఉండరు. కావున అనన్య భక్తి గలవారి నిర్మల చిత్తము గలవారి దేవుని బిడ్డలు. అట్టి వారిని అతడు కరుణించును, వారికి ఆత్మజ్ఞానమును ప్రసాదించునని మనకి ఇక్కడ తెలియబడుతున్నది. ఏ వై సౌరుణితే లభ్య స్తస్య ఆత్మ వివృణుతే తనుం స్వాం అను ఉపనిషద్వాక్యము ఈ విషయముని తెలుపుతున్నది. ఇక్కడ పత్రమును ఎవరు? విదురుడు, పుష్పమును గజేంద్రుడు, ఫలమును శబరి, తోయమును రంతిదేవుడు. వీరు అందరూ కూడా భగవంతునకు భక్తితో వసంగి కృతార్థులైరి. ఇది మనకు కథల ద్వారా తెలుసుకోవలసినటువంటి సత్యం. భగవంతుడు దేని స్వీకరించును అంటే భక్తితోను నిర్మల చిత్తముతోను కూడి ఏ స్వల్ప వస్తువు అయినను పత్రము గాని పుష్పము గాని ఫలము గాని జలము గాని సంగినను ప్రీతితో స్వీకరించును అని మనకు తెలియబడినది. కావున అందరూ కూడా చిత్తశుద్ధితో చేసిన పుణ్యం కొంచెమైననేమి కొదువు కాదు అన్నట్టు ఆ రకంగానే మనమందరము కూడా అహంకార రహితులమై ఆ యొక్క నామ రూప గుణ భేదములు లేనటువంటి ఆ పరమాత్మని మనం ధ్యానించి పూజిస్తాం. గురుమూర్తి కరుణ కటాక్షములకు పాత్రులవుదాం. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.